మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో వృషభ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో గురువు అష్టమ లాభాధిపతి. ఆయన వీరికి ద్వితీయ భావంలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో గురువు సంచరించడం, అది ద్వితీయ భావం కావడం వల్ల 2026 జూన్ 2వ తారీఖు వరకు కూడా ఈ గురువు ధనకారకుడుగా మారుతున్నాడు. అనుకోకుండా మీకు ఏదైనా నూతన అవకాశాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం మీకు చేతికి అందుతుంది. మీరు ఊహించని విధంగా, మీరు అంచనా వేయని విధంగా మీకు రావాల్సిన ఆదాయం మీకు చేతికి చేరుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు కానీ, లేకపోతే వ్యాపారంలో మంచి లాభాలు కానీ అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని, అలాగే బయట మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కూడా అభినందనల్ని, పదోన్నతుల్ని అందుకునేటువంటి పరిస్థితి మీకు జూన్ 2 వరకు ఉంది. గురువు అనుకూలంగా సంచరించడం వల్ల ద్వితీయ భావంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. స్థిరాస్తుల్ని సంపాదించుకోగలుగుతారు. ఈ రకంగా గౌరవ మర్యాదలతో సంతోషంగా బతికేటువంటి పరిస్థితిని ఈ వృషభ రాశి వారికి 2026 జూన్ 2 వరకు గురువు మీకు ప్రసాదిస్తున్నాడు. అయితే జూన్ 2 తర్వాత ఈ గురువు తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీకు జన సహకారం తగ్గిపోతుంది, అనగా గురుబలం తగ్గిపోతుంది. అనుకోకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, డయాబెటిక్ లాంటి రోగాలు మీకు కొత్తగా రావడం కానీ, లేకపోతే ఉంటే అవి మరింతగా తీవ్రతరాన్ని దాల్చేటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వారికి జూన్ 2 తర్వాత గురువు 3వ భావంలోనికి కర్కాటక రాశిలోనికి వెళ్ళిన తర్వాత ఇలాంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగిపోతుంది. శ్రమ అధికమవుతుంది. అధికారుల ఒత్తిడి కూడా అధికమవుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం మీకు కనపడుతుంది. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ వృషభ రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ శని భగవానుడు లాభములో సంచరించేటువంటి సందర్భంలో ఈ సంవత్సరం అంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మీకంటే చిన్నవారి యొక్క పనివారి సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. కార్మికులకి, శ్రామికులకి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వారికి, ఈ శ్రమజీవులందరికీ కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ, వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కానీ మంచి ఆదాయం పెరుగుతుంది. మీ పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా పనులు మీరు ఈ సంవత్సరం చక్కదిద్దుకోగలుగుతారు. శని భగవానుడు మీకు పూర్తిగా సహకరిస్తున్నాడు ఈ 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి. ఇక రాహు కుంభరాశిలో దశమ స్థానంలో సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి. ఈ రాహువు దశమ భావంలో సంచరించేటువంటి సందర్భాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో కొన్ని సందర్భాల్లో అనుకూలత, కొన్ని సందర్భాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. అనగా 50% సుఫలితాలని రాహు మీకు ఇస్తాడు, 50% ప్రతికూల ఫలితాలను కూడా ఇస్తాడు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కొంతవరకు మీకు సానుకూలంగా ఉంటాయి, కొంతవరకు ప్రతికూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల వల్ల ఒకసారి లాభం జరుగుతుంది, ఒక్కోసారి నష్టం జరుగుతుంది. పనిభారం పెరిగిపోతుంది, పనికి తగిన గుర్తింపు రాదు. ఒకసారి మీరు చేసే చిన్న పనికి కూడా గుర్తింపు లభిస్తుంది. ఈ రకంగా మిశ్రమ ఫలితాలు రావడానికి దశమ భావంలో రాహు సంచరించడం వల్ల మీరు మిశ్రమ ఫలితాలను అందుకునే వాతావరణం ఈ సంవత్సరం అంతా కూడా మీకు కనబడుతుంది. ఇక కేతువు 2026 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి కేతువు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు. ఈ 4వ భావంలో కేతువు సంచరించేటువంటి కాలంలో కుటుంబపరమైనటువంటి అశాంతి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సంవత్సరం కుటుంబంలో ఒక నిరాశ, అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి పనులను అనుకున్నట్లుగా నెరవేర్చలేకపోతారు. ఏదైతే కుటుంబపరమైనటువంటి, అనగా మీ వ్యక్తిగత కుటుంబం కానీ, లేకపోతే మీ తల్లిదండ్రులకు సంబంధించిన కుటుంబం కానీ, లేకపోతే మీ అత్తగారు, మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కుటుంబం ఏదైనా కానీ, ఈ కుటుంబాల నుంచి మీరు ఏదైతే ఆశిస్తారో ఆ విషయంలో మీకు నిరాశ ఎదురవుతుంది. కొన్ని కార్యక్రమాలు, కుటుంబానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేయాలి అనుకుంటే అవి ఆటంకాలు ఏర్పడతాయి. ఏదైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా మీకు అనుకూల వాతావరణం ఏర్పడదు. మరి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశి వారి సంవత్సరంలో. అలాగే వాహన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. సంతానం విషయంలో నిరాశ ఏర్పడుతుంది. మీకు జూన్ 2 తర్వాత చాలా విషయాలు ప్రతికూలంగా సంచరిస్తుంది. ఒక రకమైన అశాంతి వాతావరణం,
పెద్దల సహకార లోపం, విద్యారంగంలో పూర్తిగా నిరాశన ఏర్పడేటువంటి పరిస్థితి, సంతానం విషయంలో నిరాశ ఏర్పడేటువంటి పరిస్థితి, ఏదైనా నూతన గృహం కానీ, లేకపోతే గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు కానీ, లేకపోతే కుటుంబపరమైనటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, లేక సంతానానికి చేయాల్సినటువంటి మీరు ఏదైనా శుభ కార్యక్రమాలు కానీ ఈ సంవత్సరం మీరు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అలాంటి ఆలోచన ఉంటే 2026 జూను 2 లోపే మీరు ఆ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. జూన్ 2 తర్వాత మీరు ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించాలి అనుకుంటే ఈ చతుర్థ కేతు దోషం, అలాగే జూన్ 2 తర్వాత గురువు తృతీయంలో సంచరించడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ వాతావరణం నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు కూడా మీరు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత మనకు కనపడుతుంది. చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి, కాణిపాక గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోండి. అవకాశం లేని వారు నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గరికమాలను గణపతికి నిత్యం కూడా సమర్పించండి. అలాగే దశమ రాహు మీకు 50% మాత్రమే ఆయన సహకరిస్తున్నాడు, 50% మాత్రమే మీకు సుఫలితాలను అందిస్తున్నాడు. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా విజయవాడ కనకదుర్గాదేవిని కానీ, లేకపోతే మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారిని కానీ ఒకసారి దర్శించి అమ్మవారి యొక్క కృపకు మీరు పాత్రలు కండి. అమ్మవారికి చేతనైతే కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అలాగే పేదవారికి ఎవరికైనా మినుములు దానం చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ ప్రతినిత్యం చదువుకోవడం వల్ల ఈ దశమ రాహు ఇచ్చేటువంటి మిశ్రమ ఫలితాలని మీరు పూర్తిగా మంచి ఫలితాలుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 2 వరకు గురువు ద్వితీయంలో మంచి ఫలితాలను ఇస్తున్నాడు. జూన్ నెల 2 తర్వాత ఆయన తృతీయ భావంలోనికి వెళ్తున్నాడు. కనుక వృషభ రాశి వారు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామివారిని కానీ, దక్షిణామూర్తిని కానీ దర్శించుకోండి. జూన్ 2 తర్వాత మీకు గురుబలం వెళ్తోంది. ఈ గురుబలాన్ని తెచ్చుకోవడం కోసం వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. గురువారం రోజు శనగలను స్వామివారికి నైవేద్య సమర్పణ చేసి మీ చేతులారా భక్తులకు పంచిపెట్టండి. లేకపోతే దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేసుకోండి. గురువారం రోజు శనగలను నైవేద్య సమర్పణ చేయండి. మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ఎవరైనా ఉంటే వారి పాదాలకు నమస్కరించి పసుపు పండ్లను వారికి సమర్పించి వారి నుంచి ఆశీస్సులు అందుకోండి. అలాగే ఈ సంవత్సరం వృషభ రాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పండ్లను నివేదన చేసి ఆ పండ్లను పేదరికంతో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి ఆ పండ్లను మీరు దానం చేయండి. చేతనైనంత వరకు వైద్య సహాయం చేయండి. ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల వృషభ రాశి వారికి కొంతవరకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో మరింతగా గురుబలముతోనూ కేతు దోషం నుంచి బయటపడడం వల్ల కుటుంబపరమైనటువంటి ప్రశాంతత వాతావరణాన్ని కూడా మీరు అందుకొని సంతోషంగా ఉండగలుగుతారు.